హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిమేధ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ దేని గురించి అని అంటే వరలక్ష్మి వ్రతం అనమాట. సో మీ అందరికీ తెలుసు, వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ముత్తైదులందరూ చేసుకుంటారు. వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని, వాళ్ళ భర్త బాగుండాలని, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని, లైక్ ఇలా మొత్తం అంత మంచిగా జరగాలి అని చెప్పి చేసుకుంటారు. బట్ సెకండ్ వీక్ అయితే మాకు యాక్చువల్గా కుదరలేదు. ఎందుకు అని అంటే మా మామయ్య వాళ్ళ గృహప్రవేశం ఉన్నింది. సో ఆ వీక్ మేము చేసుకోలేకపోయాము. సో థర్డ్ వీక్ అనేది మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. సో నేను మమ్మీ ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మనం అమ్మవారిని తెచ్చుకోవాలి, అమ్మవారి ప్రతిమ తెచ్చుకోవాలి, అమ్మవారికి పెట్టాల్సిన పళ్ళు తెచ్చుకోవాలి, పూలు కానీ, కొబ్బరికాయ కానీ, స్వీట్స్ కానీ, లైక్ ఇంకేదన్నా అవసరమైన ఎసెన్షియల్స్ అన్నీ తెచ్చుకోవాలి కదా. సో అవన్నీ తెచ్చుకుందాము అలా ఈవినింగ్ వెళ్ళి అని చెప్పి థర్స్డే ఈవినింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కడప బస్ స్టాండ్ దగ్గర మనకి రమాదేవి పిండి వంటలు అని చెప్పని ఉంటాయి కదా. అక్కడ నేను ఇంకా ఊరు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కాబట్టి సో నా కోసం మమ్మీ ఇంకా కొన్ని పికిల్స్ అవి నాకు నచ్చినవి ఉంటే అక్కడ తీసుకున్నాము. సో నెక్స్ట్ అక్కడ నుంచి ఏంటి అని అంటే ఇంకా నెక్స్ట్ అమ్మవారికి 5 రకాల పళ్ళు పెట్టాలి కదా. ఆ రోజు ఎందుకో మరి ఏమీ పళ్ళు కనిపించలేదు, ఓన్లీ అరటిపళ్ళే కనిపించాయి. సో ఎక్కడ ఏ పళ్ళు ఉంటే అవి తీసుకుందాంలే అని చెప్పి అరటిపళ్ళు తీసుకున్నాము, మళ్ళీ మిగతావి వేరే దగ్గర తీసుకున్నాం అనమాట. సో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ముందు రోజు నైటే అమ్మవారిని కొంచెం డెకోర్ చేసుకున్నాము. మార్నింగ్ మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది పూజ చేసుకునే ముందు అని చెప్పి. హాయ్ గైస్, వెల్కమ్ టు హర్షిమేధ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా మా తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. జనరల్గా వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ చేసుకుంటారు కదా, మాకు ఈసారి కుదరక మా మామయ్య గృహప్రవేశం ఉండడం వల్ల మేము థర్డ్ వీక్ చేసుకుంటున్నాము. సో మీ అందరికీ కూడా మా ఇంట్లో పూజా విధానము, అమ్మవారిని ఎలా డెకరేట్ చేసాము, ఏం ప్రసాదాలు పెట్టాము, ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హలో గైస్, ఇప్పుడు మనం ఏం ప్రసాదాలు చేస్తున్నారో మా మమ్మీ చూసేద్దాము. హాయ్ మమ్మీ. అయిపోయా ప్రసాదాలన్నీ? ఓకే, ఒకసారి ప్రసాదం చూపిద్దాము మన ప్రేక్షకులకి. ఏమేమి చేసావు చెప్పు మమ్మీ నువ్వే. ఓకే, పొంగల్, చక్కెర పొంగలి, ఓకే, వడపప్పు, పానకం, శనగలు. ఓకే, సో అమ్మవారికి పెట్టేద్దామా ప్రసాదం? చూసారా, ఇదిగోండి మా ఇంట్లో కలకలలాడే మా లక్ష్మీదేవి. చాలా అంటే చాలా బాగా నచ్చేశారు మాకు. మీ అందరు కూడా దర్శనం చేసుకోండి మా అమ్మవారిని. సో ఇది అమ్మవారికి సమర్పించిన ప్రసాదం అన్నమాట. క్షీరాంబుజి చిలికేటి ఆ వేళలో చంద్రుని తోడను ఉద్భవించిన తల్లి, చంద్రుని తోడ. సో పూజ స్టార్ట్ చేసిన వెంటనే హారతి పెట్టేసి జ్యోతులు వెలిగించుకొని చేసుకుంటాం కదా. సో ఆ టైంలో నేను మమ్మీ మంచిగా అమ్మవారికి సాంగ్ పాడుతున్నాము. ఆ లక్ష్మి వచ్చేను తలుపు తేరు, శుక్రవారమందు మలి సంధ్యా వేళల్లో లక్ష్మి వచ్చేనమ్మ తలుపు తెరువు, మహాలక్ష్మి వచ్చేనమ్మ తలుపు. పంచమం పరమాత్మాయ షష్ఠంట షిరిడీవాసిని నవమం. సో ఫస్ట్ పూజ స్టార్ట్ అవ్వగానే జ్యోతులన్నీ వెలిగించేసిన తర్వాత సో అమ్మ అక్కడ లక్ష్మీ అష్టోత్తరం చేస్తున్నారనమాట. సో వెండి పూలతో లక్ష్మీ అష్టోత్తరం అనేది చేస్తున్నారు. ఓం వాచే నమః, ఓం పద్మలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచే. సో లక్ష్మీ అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ అనేది చదువుతున్నారనమాట. సో ఈ వరలక్ష్మి వ్రత కథ చదివిన వారు కానీ విన్న వాళ్ళకి కానీ ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నాము. అమ్మ వ్రతం చేస్తున్నారు, చూసేయండి. ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము స్థవిధంగా చెప్పదము వినము. మగదేశమున పుణ్యనమ్మున ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంతోడను బంగారు గోడలు గల ఇళ్లతోనూ కూడి ఉండును. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తలిచి ప్రతి దినమున ఉదయంన మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామ
సో వరలక్ష్మి వ్రత కథ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారికి కొబ్బరికాయ సమర్పిస్తున్నారనమాట. సో కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతి ఇచ్చేస్తే మనకు అక్కడితో వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ అయిపోతుంది కదా, అందుకోసం. సో మొత్తానికైతే నేను మా మమ్మీ కలిసి అమ్మవారిని ఏదో మాకు వచ్చిన విధంగా అమ్మవారిని అలంకరించుకొని వరలక్ష్మి వ్రతంకి రెడీ చేసుకున్నామన్నమాట. చాలా అంటే చాలా కళగా ఉన్నారు అమ్మవారు. సో ఆ శారీ కానీ లేకపోతే ఆ ఫేస్కి వచ్చిన జ్యువెలరీ కానీ మొత్తం అలా సెట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక్కసారి అమ్మవారిని తనివి తీరా చూసి మీరందరూ కూడా మాతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి. సో వరలక్ష్మీదేవి అంటే శీఘ్రంగా వరాలు ఇచ్చే అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా మీ మనసులో మంచి కోరిక కోరుకుంటే తప్పనిసరిగా అమ్మవారు మనందరినీ బ్లెస్ చేస్తుంది. సర్వేజన సుఖినో. కొబ్బరికాయ కొట్టి మమ్మీ తన పూజ ఫినిష్ చేసుకున్నారు. నెక్స్ట్ నేను కూర్చొని అమ్మవారికి లలితా సహస్రనామం చదువుతున్నాను అనమాట. మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి దృఢ ప్రియ మహా. సో ఉదయాన్నే వ్రతం ఫినిష్ చేసుకున్నాక మనందరికీ తెలిసిందే ఈవినింగ్ ముత్తైదుల్ని పిలిచి మనకు కుదిరినంత మంది ముత్తైదుల్ని, తోచినంత మందిని, అది 3 అవ్వచ్చు, 5 మంది అవ్వచ్చు, 7 మంది అవ్వచ్చు, 9 మంది అవ్వచ్చు, మన శక్తి కొలది మనం ఎంతో మందినైనా పిలిచి మనం వాయనాలు అనేది ఇస్తాం జనరల్గా కూడా. సో అక్కడ మమ్మీ కూడా అదే చేస్తున్నారనమాట. సో మాకైతే ఇవాళ లక్కీగా 5 మంది ముత్తైదులకి వాయనం ఇచ్చేలాగా కుదిరిందనమాట. సో 3 ముత్తైదులు అనుకున్నాము, మొత్తానికి 5 మంది ముత్తైదులు, 5 మంది ఆడవాళ్ళకి వాయనం ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ వాయనం ఇచ్చే క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు చూసేయండి. సో మా పాత ఇంటి దగ్గర మేము ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళని పిలిచి వాయనాలు ఇచ్చామన్నమాట. సో వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వస్తే కాసేపు అలా మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నప్పుడు అలా చేస్తుండే వాళ్ళము, ఇలా చేస్తుండే వాళ్ళము అని చెప్పి ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కాసేపు మాట్లాడుకుంటూ వాయనం ఇచ్చేసి వాళ్ళని కూడా ముత్తైదులకు వాయనం ఇచ్చి పంపించేసామన్నమాట. సో ముత్తైదులతో పాటు 2 చిన్న పిల్లలు కన్నె ముత్తైదులు కూడా వచ్చారు, కన్నె పిల్లలు కూడా వచ్చారు అని చెప్పేసి అనుకొని మేము నవ్వుకుంటున్నాం అనమాట. అదే అక్కడ. సో అందరికీ వాయనం ఇవ్వడం అయిపోయిన తర్వాత మా మమ్మీకి ఉన్న ఒకే ఒక ఆడబిడ్డని, ఇంటి ఆడబిడ్డను కాబట్టి, సో నీకు కూడా కూర్చో అమ్మ, నీకు కూడా శుక్రవారం కదా, నీకు కూడా పసుపు కుంకుమ ఇస్తాను అని చెప్పేసి మా మమ్మీ అక్కడ నన్ను కూడా వాళ్ళతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నాకు అక్కడ పసుపు కుంకుమ ఇస్తున్నారనమాట. సో అదే నవ్వుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ టైం కదా నాకు కూడా ఇట్లా తీసుకోవడము. సో మమ్మీ చేతుల మీద అట్లా మంచిగా తీసుకుంటుంటే బాగా అనిపించింది అనమాట. సో అలాగ పసుపు పూసి నాకు జనరల్గా ఇలాంటి ట్రెడిషన్స్ అంటే నాకు చాలా ఇష్టము. నేనే అడిగి పసుపు పోయించుకుంటాను, అన్నీ చేయించుకుంటాను అడిగి. సో అట్లా మంచిగా ఇంకా మనం ఫెస్టివల్ అంటేనే శారీ కట్టుకుంటాం, ఎందుకంటే మనకు ఆ ట్రెడిషనల్ వైబ్స్ రావాలంటే శారీ కట్టుకుంటేనే వస్తాయి. సో మార్నింగ్ పూజకేమో డ్రెస్ వేసేసుకున్నాను అనమాట, ఈవినింగ్ ఏమో మంచిగా శారీ కట్టేసుకున్నాను. సో శారీలో ఉన్నాను కాబట్టి ఇంకా అలా కూర్చొని అమ్మ నువ్వు కూడా మాకు అమ్మవారితోనే సమానం అమ్మ, నీకు కూడా చీర డబ్బులు పెట్టిస్తాను అని చెప్పి మా మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట, వాయనం తీసుకొని. సో పూజ అంతా అయిపోయాక తాంబూలం అంతా ఇచ్చేసాక మా మమ్మీ మా నాన్న దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటుంది. మార్నింగ్ నుంచి కుదరలేదు, ఇప్పుడు కుదిరిందనమాట. సో మార్నింగ్ నుంచి మా డాడీ మా మమ్మీకి దొరకలేదు ఈరోజు, పొద్దున్నే బ్యాంక్కి వెళ్ళిపోతారు కాబట్టి, సో పూజ చేసుకున్న టైంకి లేదు కాబట్టి. సో డాడీ ఈవినింగ్ రాగానే ఫస్ట్ వాయనం కూడా అయిపోయింది కరెక్ట్గా. సో మమ్మీ బ్లెస్సింగ్స్ తీసేసుకునింది. దాని తర్వాత ఇద్దరు కలిసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ నేను కూడా శారీలో ఉన్నాను కాబట్టి ఇంకా ముగ్గురం కలిసి పొద్దున్న నుంచి ఒక ఫ్యామిలీ పిక్చర్ కూడా లేదు అని చెప్పేసి ఇంకా ముగ్గురం అలాగా ఫ్యామిలీ పిక్చర్స్ నేనే సెల్ఫీ తీశాను. యాక్చువల్లీ ట్రైపాడ్తో తీసుంటే ప్రాపర్గా వచ్చేది, ట్రైపాడ్ కంగారులో ఎక్కడ పెట్టేసాను మర్చిపోయాను కాబట్టి ఇంకా హ్యాండ్తోనే సెల్ఫీ అట్లా తీసేసుకున్నాము కాసేపు. సో కొంచెంసేపు అట్లా ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకొని అలా కొంచెం టైం స్పెండ్ చేసాము డాడీతో వచ్చిన తర్వాత. సో ఫైనల్గా ఇది మా వరలక్ష్మి వ్రతం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.